గత 5 ఏళ్ల కాలంలో టిట్కో గృహాల లబ్ధిదారులను జగన్మోహన్ రెడ్డి మోసం చేశారని మండిపడ్డారు పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు. మంగళవారం చిలకలూరిపేట మున్సిపల్ కార్యాలయంలో టౌన్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ నాయకత్వంలో టిట్కో గృహాల పనులు పూర్తి చేశామని, రాజకీయాలకు అతీతంగా లబ్ధిదారులకు కేటాయిస్తామని చెప్పారు. 2019లో జగన్మోహన్ రెడ్డి ఎవరికి ఇల్లు ఇవ్వకుండా ఇళ్లకు సంబంధించిన ఫైల్స్ పై ఆయన ఫోటో ముద్రించుకున్నాడు. ఫస్ట్ ఫేజ్ లో మిగిలి ఉన్న 520 గృహాలకు లోన్లు ఇస్తామని బ్యాంకుల ముందుకు వచ్చినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా మోడీ గారు, చంద్రబాబు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు నాయకత్వంలో 19 నుంచి 24 ముందు టిడ్కో హౌసెస్ పనులన్నీ పూర్తి చేసి పేద ప్రజల్ని పూర్తి చేసినటువంటి ఇల్లు కూడా పేదవాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయకుండా జగన్మోహన్ రెడ్డి నేను అన్నీ ఉచితం, మీరేది కట్టే పని లేదు, ఫైల్స్ ఆయన ఫోటోలు వేసుకొని బిల్డింగ్లకు ఆయన రంగులు వేసుకొని పేద ప్రజలను మోసం చేసినటువంటి చరిత్ర వైకాపా. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లు దగా చేశారు. చంద్రబాబు గారు ఆనాడు నెల్లూరులో కావచ్చు, చిలకలూరుపేటలో కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా టిడ్కో హౌసెస్ పూర్తి చేయడం జరిగింది. ఎలక్ట్రానిక్ డ్రాలో రాజకీయాలకు అతీతంగా ఎలక్ట్రానిక్ డ్రా కూడా తీసి లబ్ధిదారులకి శాంక్షన్ పత్రాలు కూడా ఇవ్వటం జరిగింది. ఏ నంబర్లో ఎవరు ఉండాలి, ఏ బ్లాక్లో ఎవరు ఉండాలి అనేటువంటిది. 19 జగన్మోహన్ రెడ్డి వచ్చాడు, ఉచితం అన్నాడు, ఒక ఇల్లు ఎక్కడ ఇవ్వాల, ఫైల్స్ మాత్రం ఆయన ఫోటోలు బ్రహ్మాండంగా వేసుకున్నాడు, బిల్డింగ్ల మీద రంగులు వేశారు. పేదవాడికేమో 1,50,000 రూపాయలు 50,000 వడ్డీకి తెచ్చి కట్టారు. ఒక పక్క వడ్డీ పడతా ఉంది, అద్దెళ్లలో ఉన్న వాళ్ళకి అద్దె కట్టాల్సి వస్తూ ఉంది, ఇల్లు మాత్రం వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయలేదు. ఇది జరిగిన 5 ఏళ్ల మోసం. అందుకనే ఈనాడు 24 మరలా తిరిగి కూటమి ప్రభుత్వం వచ్చినాక ఇమీడియట్గా ఆగిపోయిన ఇళ్ళు పూర్తి చేయాలి. రేపు మార్చి కల్లా చేరని వాళ్ళందరికీ ఫెసిలిటీ కల్పించి అక్కడ హాస్పిటలు, స్కూలు, 3 మతాలకు సంబంధించినటువంటి దేవాలయాలు, చర్చీలు, మసీదులు, బరీల్ గ్రౌండ్స్, కుల వృత్తుల వాళ్ళకి రూమ్స్, పోలీస్ పికెట్ కూడా నేను రాగానే ఏర్పాటు చేశాను. వచ్చిన 2 నెలల్లో పోలీస్ పికెట్ కూడా ఏర్పాటు చేశాం. ఇల్లీగల్ కార్యక్రమాలు, అసాంఘిక కార్యక్రమాలు జరగకూడదు. ఆ విధంగా ఈ ఫెసిలిటీస్ అన్నీ కూడా ఏర్పాటు చేసి రాబోయే మార్చి, ఏప్రిల్ నాటికి రాష్ట్రం అంతా లక్షల్లో ఏ విధంగా చంద్రబాబు గారి నాయకత్వంలో ఇల్లు కట్టామో టిడ్కో హౌసెస్ షేర్ వాల్ టెక్నాలజీతో ఏప్రిల్ నాటికి చిలకలూరుపేటలో 5,520 ఇళ్ళు కూడా గృహప్రవేశాలు చేయించాలని శాంక్షన్ తీసుకొని, తాళాలు తీసుకొని రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు చేరకపోతే ఆ హౌసెస్, ఆ ఇళ్ళు పాడవకుండా ఉండటానికి, చెదలు పట్టకుండా ఉండటానికి, పంపులు స్టక్ అవ్వకుండా ఉండటానికి చేరే వాళ్ళకి మీరు చేరేంతవరకు ఇవ్వమంటున్నాం. వాడికలో ఉంటే ఇల్లు శుభ్రంగా ఉండేటువంటి అవకాశం ఉంది, చెడు పాడవకుండా. కాబట్టి ఏప్రిల్ టార్గెట్ పెట్టుకొని 5,500 ఇళ్ళు చేరటం. దానికి తోడు ఈనాడు ముఖ్యంగా మీటింగ్ పెట్టింది. ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో ఇంకా కొంతమందికి నేషనల్ బ్యాంక్స్ రుణాలు మంజూరు చేయనటువంటి వాటికి ఈరోజు ఈజీ హౌసింగ్ ఫైనాన్స్ అండ్ ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ 2 బ్యాంకర్స్, ఎన్బిఎఫ్సి వాళ్ళు ముందుకు వచ్చారు. కొంత నిబంధనలు సరళతరం చేశారు. వారం 10 రోజుల్లోనే మేము చిలకలూరుపేటలో ఇంకా 521 మందికి ఫేజ్ 1లో రుణాలు మంజూరు చేయాలా. ఫుల్ పేమెంట్ కడితే వారి పేరు మీద రిజిస్టర్ చేయటం, కట్టని వాళ్ళకి బ్యాంకు లోన్ తీసుకుంటే వాళ్ళ పేరు మీద రుణాలు మంజూరు చేస్తే రిజిస్ట్రేషన్ చేయటం జరుగుతుంది. 10 రోజుల లోపలే ఈ మిగిలిపోయిన అందరూ కూడా రుణాలు మంజూరు చేస్తామని 2 ఎన్బిఎఫ్సి బ్యాంక్స్ ముందుకు రావటం జరిగింది. ఆ విధంగా కొన్ని ఇళ్ళు తీసుకొని చేరకపోవటం వలన పైన వాటర్ వస్తుందని, పైపులు లీక్ అవుతున్నాయని, చెదలు పడుతున్నాయని మా దృష్టికి వచ్చినాయి. అందుకనే అందరినీ
మీ ఇల్లు మీకు శుభ్రంగా ఉండాలి అంటే వాడికలో ఉండాలి. మీరు చేరేంత వరకు చేరే వాళ్ళకి ఇవ్వమంటున్నాం. చేరతానే వాళ్ళు రెడీగా ఉన్నారు. కాబట్టి ఇవన్నీ ఏప్రిల్ లోపల పరిష్కారం చేసి చిలకలూరుపేటలో ఎవరైతే నిరుపేదలు ఉన్నారో, ఇల్లు లేని వారు ఉన్నారో, ఇంటి స్థలం లేని వారు ఉన్నారో, ఈ 5,520 మందికి వారి గృహాలు వారికి సొంతం చేసి ఆ కళ నెరవేర్చడం జరుగుతుందని చంద్రబాబు గారి నాయకత్వంలో తెలియజేస్తూ ఉన్నాం.